హాయ్ అండి. తల్లికి వందనం డబ్బులైతే కొంతమందికైతే డబ్బులైతే అకౌంట్‌లో పడిపోయినియి. వాళ్ళ డిపాజిట్ కూడా అయిపోయినాయండి. కాకపోతే దీనిలో విచిత్రంగా వాళ్ళు తెలిసిందే గదా! వాళ్ళకైతే దాని ఫార్మాట్ ఎవరైతే అర్హులున్నారో దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు వాళ్ళు. దాన్ని జీవో అంటారు గదా! ఆ జీవో పాస్ చేయడం అంటారు. ఆ జీవోలో అయితే నేనైతే కొంచెం చదివాను దాని గురించి. మెయిన్ పాయింట్లయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది, విచిత్రం కలిగింది. అది ఖచ్చితంగా ఎందుకంటే కొంతమంది కలెక్టర్లు వాళ్ళు కూర్చొని కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కంబైనింగ్ అయితే ఆ జియో అయితే తయారు చేస్తారు. రేపొద్దున ఎలాంటి లీగల్ ఇబ్బంది లేకుండా అయితే. కానీ ఇది చూసినాక నాకైతే చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఎక్కడున్నాం మనం? ఎక్కడ బతుకుతున్నాం అనిపించింది నాకైతే. ఆ జీవో ప్రకారం అయితే ఒక్కడంటే ఒక్కడికి కూడా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కళ్ళకి కూడా ఆ తల్లికి వందనం డబ్బులు పడవండి. ఎందుకంటే ఆ జీవో అలా ఉంది మరి. ఎందుకంటే పల్లెటూరులో బతికే వాళ్ళకి రూ. 10,000 పర్ మంత్ సంపాదించుకోవాలంట. వాళ్ళకి మాత్రమే అర్హులంట. అలానే సిటీస్‌లో బతికేవాళ్ళు టౌన్స్‌లో రాజమండ్రి, అలానే విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ఇలాంటి సిటీస్‌లో బతికే వాళ్ళకి రూ. 12,000 నెలకు సంపాదించుకునే వాళ్ళకి దీనికి అర్హులు కాదంట. బుద్ధి, బుర్ర ఎవడైనా సరే ఇట్లా జీవో తయారు చేస్తారండి. డబ్బులిచ్చిన దాన్ని పక్కన పెట్టేసేయండి. సరే అది కూడా 15,000 అన్నారు. 13,000 డబ్బులు అకౌంట్‌లో వేశారు. దాని గురించి మాట్లాడదాం తర్వాత. ఈ జీవో చదివినాక నాకేమర్థమైందంటే, అంటే ఒక్కడంటే ఒక్కడు కూడా అర్హుడు మన రాష్ట్రంలో ఉండరండి నాకు తెలిసి. ఆల్మోస్ట్ 99% ఒక్కళ్ళు కూడా అర్హులు ఉండరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కూలీ చేసుకునేవాళ్ళు. అంటే కూలీ పని ఏంది పొలం పని చేసుకునే వాళ్ళు పక్కన పెట్టేసేయండి. కూలీ పని. అంటే రోజుకెళ్ళి 300, 400, 500 సంపాదించుకుంటా ఉన్నారు. కనీసం 300 కానీ 4 రేట్లు ఎప్పుడో పోయినాయండి. అది చరిత్ర. ఇప్పుడు దాదాపు ఆడవాళ్ళకి కూడా 400, 500 ఆహ్, కూలీలైతే ఇస్తున్నారు. పొలం పనికెళ్తే వరి నాట్లకెళ్ళినా సరే, లేకుంటే వేరే మెట్ట భూముల్లో పనిచేసే వాళ్ళకి కూడా, లేకుంటే ఏదైనా కోతకెళ్ళినా సరే 500కి తగ్గట్లేదండి. మగవాళ్ళకైతే ఇంకా ఎక్కువుంది కాస్ట్ అయితే, రేట్ అయితే. మరి అలాంటిది కనీసం 400 సంపాదించినా 12,000 సంపాదిస్తున్నారు నెలకి. 12 4 మూలు 12,000 అవుతుంది. అలానే 500 సంపాదిస్తే 15,000 అవుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా నాకు తెలిసి ఏ ఒక్కరికి కూడా అర్హత లేదనుకుంటా నాకు తెలిసి. మరి ఈ జియో మరి ఎలా తయారు చేశారో నాకైతే అర్థం కావట్లేదండి. అలానే కరెంట్ బిల్లు ఓకే 300 యూనిట్లు దాటితే అది కూడా అనర్హులనైతే వేశారు. మరి 300 అంటే ఇప్పుడు అందరూ ఇంట్లో పేదవాళ్ళ దగ్గర కూడా మనం ఏదైతే మనం పేదవాళ్ళని చెప్తున్నామో వాళ్ళ దగ్గర కూడా ఫ్రిడ్జ్‌లుంటున్నాయి, టీవీలుంటున్నాయి, హోమ్ థియేటర్లుంటున్నాయి. కొంతమంది వాషింగ్ మిషన్‌లు కూడా కొనుక్కుంటున్నారు. కరెంట్ బిల్లు చెప్పలేము. ఒక్కోసారి అయ్యొస్తది దాన్ని. సరే కరెంట్ బిల్లు పక్కన పెట్టేస్తే ఇదేనండి. ఇదే ఏదైతే నెలవారీ సంపాదన 10,000, 12,000 అని చెప్పారో నాకైతే నవ్వొచ్చిందండి. మీరు గూడా అలానే నవ్వుకుంటారనుకుంటాను ఖచ్చితంగా ఈ జీవో తయారు చేసిన వాళ్ళు. అంటే ఈ లిటిగేషన్ ఏంటంటే రేపొద్దున ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ కూటమి ఉంది కాబట్టి ఓకే. వైసీపీ వాళ్ళు గనక రేపొద్దున కొంచెం ఎగస్ట్రాలు చేస్తే వాళ్ళు ఈజీగా పింఛన్ అంటే ఈజీగా తల్లికి వందనం ఎత్తేయొచ్చు. ఎందుకంటే రేపు భారమైందనుకోండి టక్కున కూటమి గవర్నమెంట్‌కి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉంచేసి మిగతా వాళ్ళని ఎత్తేయాలంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ నెలవారీ సంపాదన ఎంక్వైరీ చేస్తారనుకోండి ఈజీగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమె గాని లేకుంటే వాళ్ళ భర్త గాని ఇద్దరు కలిసి పనికెళ్లారంటే ఖచ్చితంగా 30, 40,000 ఈజీగా నెలకు సంపాదించుకుంటారు. మరి అలాంటప్పుడు నాకైతే అర్థం కావట్లేదండి ఈ జీవో సంగతైతే. నాకైతే చాలా నవ్వొచ్చింది ఈ జీవో చదవంగానే. మరి చంద్రనాయుడు గారు అంత మేధావని చెప్పుకుంటా ఉంటారు. మరి 10,000 ఏంటో నాకు అర్థం కావట్లే మినిమమ్ పెట్టారు. నాకు ఇది బాగా గుర్తొచ్చింది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఫీజు రింబర్స్‌మెంట్ రావాలంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అది ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో కూడా అంతే. సంవత్సరం ఆదాయం 45,000, 75,000 75,000 అనుకుంటా. 65,000, 75,000 నాకు బాగా గుర్తు నాకు ఇన్‌కమ్ సర్టిఫికేటు. 75,000 ఉన్న వాళ్ళకంటే ఫీజు రింబర్స్‌మెంట్ వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నోళ్ళు కాదండి. 75,000 అప్పుడు నాకు కూడా నవ్వొచ్చింది. 75,000 ఏంట్రా బాబా! కూలి పని చేసుకున్నోడు సంవత్సరానికి 75,000 సంపాదిస్తాడా? ఎక్కువే సంపాదిస్తాడు కదా! కనీసం వాడు లచ్చ, లచ్చన్నర సంపాదించుకుంటాడు. 75,000 సంపాదించుకుంటే వాడు ఎట్ట బతుకుతాడు? తినటానికి తిండేంది? పిల్లలకి చదువులేంది? లేకుంటే చదువు పెట్టకపోయినా అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్‌కి పంపిస్తాం అనుకోండి. సరే కనీసం ఏదైనా రోగాలు, రోస్టులొచ్చినా సరే, బట్టలు కొనుక్కోవాలన్నా సరే, ఖర్చయిపోతాయి పండగలు, పబ్బాలకి 65,000 సరిపోద్ది సంవత్సరానికి. నాకైతే చాలా విచిత్రం అనిపించింది అప్పుడు. మరి ఇప్పుడు చూస్తే చంద్రబాబు గారు చేసింది ఈ జీవో చూస్తే నాకనిపించింది అలానే. మరి మీకు అలానే అనిపించిందా? సరే ఈ జీవో చూసిన దాకా అర్థమైపోయింది కదా! 10,000 మీరైతే అదే మెట్ట భూమి ఏదో మాగాని 3 ఎకరాల లోపు ఉండాలి. మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. ఇలా రకరకాలు చెప్పుకుంటూ వచ్చారు. అయంతా ఓకే. నో ప్రాబ్లమ్. అలానే వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకైతే ఇది అర్హులవుతారు. ఆ తర్వాత చూసుకుంటే మీరు
పల్లెటూరులో అయితే 10,000 నెలకు తక్కువ సంపాదించుండాలి. 10,000 కన్నా ఎక్కువ సంపాదిస్తే మీకైతే అది కట్ అయిపోద్ది. ఆ తర్వాత 12,000 సిటీస్‌లో ఉన్నవాళ్ళు, టౌన్స్‌లో వాళ్ళు అంటే చిన్న చిన్న సిటీస్ అలాంటి వాళ్ళ దగ్గరైతే 12,000 అయితే నెలకి లోపు సంపాదించుండాలి. వాళ్ళకైతే ఈ అర్హులండి ఈ తల్లికి వందనం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా 300 కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల లోపు వస్తే వాళ్ళు అర్హులు. ఇవైతే కొన్ని కొన్ని ప్రామాణికంగా ఉన్నాయండి. మరి ఇది మరి ఇవైతే మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి. మీరు అంటే ఇంక నెలకి మీరు 3 అంటే నెలకి 10,000 కన్నా ఎక్కువ సంపాదిస్తే మీకు తల్లికి వందనం రాదు. ఆహ్, ఏం కాదులెండి. ఇయంతా ఊరికే రాజకీయపరమైన అని. కాపోతే నాకు సిల్లీగా అనిపించింది. మరీ దాన్ని అంత తక్కువ పెట్టడం అంటే నాకనిపించింది. కనీసం 20,000 పెట్టుంటే బాగుండేది. మీరు ఆ రకంగా చూసుకుంటే మీరు చూడండి నాకు అర్థమవుతుంది ఏందంటే ఇప్పుడు నెలకు 10,000, 1,20,000 సంవత్సరానికి సంపాదిస్తారండి. 1,20,000 తోటి ఒక ఫ్యామిలీ బతుకుతుందండి. నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పండి. 1,20,000 తోటి ఒక ఫ్యామిలీ సంవత్సరం పొడుగుంటున్న బతకగలదా? బతకగలరా? నాకైతే అర్థం కావట్లే. మరి చూడాలి. మరి ఆ జియో తయారు చేసిన వాళ్ళు బట్టి సరే ఇంక దాన్ని పక్కన పెట్టేస్తే 15,000 అని చెప్పారు. 15,000 కాస్త 13,000 ఏశారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. దీని మీద వైసీపీ వాళ్ళు ఎలా కౌంటర్ ఇస్తారో చూద్దాం. 13,000 ఏశారు. 2,000 వచ్చేసి కలెక్టర్‌కి ఏదో ఏస్తా అని చెప్పారు. మరి దేనికో అది స్కూల్ బాగ్ కోసం అనుకుంటా. చూద్దాం మరి ఏం జరగబోద్దో.